దేవదేవుడు శ్రీకృష్ణుడిని బంధించడం సాధ్యమా? అయితే సంజయుడు ఉపప్లావ్యం నుండి హస్తినకి వచ్చాడు. సంజయుడు రథం దిగి సభలోకి అడుగు పెట్టాడు. ముఖంలో రక్తం లేదు, కళ్ళల్లో ఏదో తెలియని భయం. ధృతరాష్ట్రుడు ఆతృతగా అడిగాడు, సంజయ, నా కొడుకులు గెలుస్తారా? పాండవులు లొంగుతారా అని. సంజయుడు నిట్టూర్చి వణుకుతున్న గొంతుతో నిజం చెప్పడం మొదలు పెట్టాడు. చూశాను మహారాజా, ఉపప్లావ్యంలో ఉప్పెనలా రగులుతున్న ఆ 5గురిని చూశాను. ద్రౌపది కళ్ళల్లో మండుతున్న ప్రతీకార జ్వాలలను చూశాను. భీముడి గద నుండి వస్తున్న మృత్యువు ధ్వనిని చూశాను. అర్జునుడి గాంధీవపు నారి మోతకు ఆకాశమే అల్లాడిపోవడం చూశాను. వీటన్నింటికి మించి ఆ నల్లనయ్య నవ్వు వెనుక ఉన్న వినాశనాన్ని చూశాను. సంధి జరగపోతే కురువంశం వల్లకాడవ్వడం ఖాయం. ఇది శాపం కాదు, నేను చూసిన సత్యం. సంజయుడి మాటలకు సభ అంతా నిశ్శబ్దమైపోయింది. కాని దుర్యోధనుడు ఒక్కసారిగా వికటహాసం చేశాడు. సంజయ, పిరికివాడిలా మాట్లాడుతున్నావు. ఆ పాండవులకు బలం లేదు. ఆ కృష్ణుడి మాయలు నా దగ్గర సాగవు. వాడు రాయబారానికి వస్తాడటగా, రానివ్వు. ఆ గొల్లవాడిని ఇక్కడే ఈ సభలోనే గొలుసులతో బంధిస్తాను. ప్రాణాలతో వాడిని నా కారాగారంలో పడేస్తాను. సూత్రధారి చిక్కితే ఆ పాండవ నాటకం ఆగిపోవాల్సిందే అని. దుర్యోధనుడి మాటలకు విదురుడు నెత్తి నోరు కొట్టుకున్నాడు. భీష్ముడు కళ్ళు మూసుకొని నిట్టూర్చాడు. దుర్యోధన, సముద్రాన్ని గొలుసులతో కొట్టాలనుకుంటున్నావా? గాలిని బంధించాలనుకుంటున్నావా? ఆ కృష్ణుడు సామాన్యుడు కాదు. వారికి తాకాలని చూస్తే నీ సామ్రాజ్యం బూడిదవ్వడం ఖాయం అని విదురుడు మాట్లాడుతున్నాడు. వినాశకాలే విపరీత బుద్ధి. కౌరవుల చావుకు కౌంట్ డౌన్ మొదలైంది. రాయబారిగా కృష్ణుడు వస్తున్నాడు. శాంతినివ్వడానికి కాదు, శత్రువుల గుండెల్లో మరణ శాసనం రాయడానికి.